సంజీవ్ సన్యాల్ గారు మన ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి దేశవ్యాప్తంగా చర్చల్లో ఉన్నాయి. యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది వేస్ట్ ఆఫ్ టైం అని, చాలా మంది దానిలో స్టక్ అయిపోతున్నారని, 4-5 సంవత్సరాలు వేస్ట్ అయిపోతున్నాయని, అంతేకాదు కొంతమంది ప్రొఫెషనల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అంటే చాలా సంవత్సరాల పాటు ఆ సైకిల్లోనే కొట్టుకుపోతున్నారని ఆయన చెప్పుకొచ్చారనమాట. దానికి బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఆటోమేషన్ కావచ్చు, ఇలా కొత్త టెక్నాలజీస్ చాలా వచ్చేస్తున్నాయి. వాటిలో అప్రెంటిస్షిప్ స్కిల్స్ నేర్చుకుంటే కనుక చాలా పైకి వస్తారని, దాంతోపాటు మన యూనివర్సిటీస్ ఏదైతే ట్రెడిషనల్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఉందో, గంటలు సంవత్సరాల తరబడి క్లాస్ రూమ్లో కూర్చోవటం, దాంతోపాటు లెక్చర్లు వినటం, ఇవన్నీ కాకుండా స్ట్రక్చరల్ షిఫ్ట్ రావాలి మన ఎడ్యుకేషన్ సిస్టంలో, పూర్తి స్థాయిలో ప్రక్షాళన రావాలని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. ఎప్పుడైతే సింగిల్ మైండెడ్ యూపీఎస్సీ పర్సూట్స్ ఉన్నాయంటే, మేము యూపీఎస్సీ సివిల్స్ తప్ప ఇంకేమి ప్రిపేర్ అవ్వం, అలాంటివి అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్ అని, అదేవిధంగా ఎలీట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని పెట్టుకుని కొన్ని కన్వెన్షనల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ జీవితాలు వేస్ట్ చేస్తున్నారు విద్యార్థులు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదే కాకుండా యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీస్ కోసం, డిగ్రీ, పీజీ, పిహెచ్డి కోసం చాలా వరకు సంవత్సరాలు గడిపేస్తున్నారని, అదంతా అవుట్డేటెడ్ మైండ్ సెట్ అని చెప్పి, దాంతోపాటు మనం జనరల్గా జాబ్ సెక్యూరిటీ అంటే స్టేటస్ కోసం, జాబ్ కోసం, స్టెబిలిటీ కోసం మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తాం, లేదా పెద్ద ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తూ ఉంటాం, దానిలో సంవత్సరాలు యూనివర్సిటీ డిగ్రీస్లో ఉంటాం.